ఎస్ఆర్హెచ్ మాస్ బ్యాటింగ్ ఒకవైపు, డీసీ క్లాస్ బ్యాటింగ్ మరోవైపు. ఉడుకు రక్తంతో ఉన్న ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఒకవైపు, ఉర్రు తొలుగుతున్న డీసీ బౌలింగ్ మరోవైపు. సమఉజ్జీల సమరానికి సరిహద్దులు దాటి రెండు టీంలు కూడా సై అంటున్నాయి. మరి మ్యాచ్ గెలిచేదెవరు, ఫ్యాన్స్ గుండెల్లో నిలిచేదెవరు? సో ఈ వీడియోలో మనం చూద్దాం ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ ప్రివ్యూ. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే టూ టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు 26 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఎస్ఆర్హెచ్ టీం 13 మ్యాచ్లు విన్ అయింది అండ్ డీసీ టీం 12 మ్యాచ్లు విన్ అయింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. లాస్ట్ 5 గేమ్స్ ఒక రిజల్ట్ చూస్తే ఎస్ఆర్హెచ్ టీం 2 మ్యాచ్లు గెలిచింది అండ్ డీసీ టీం 2 మ్యాచ్లు గెలిచింది. మిగిలిన ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఆ ఒక్క మ్యాచ్ అయితే వర్షం వల్ల ఆగిపోయింది. ఆ మ్యాచ్ లో డీసీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి కేవలం 133 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. ప్యాట్ కమిన్స్ అయితే 3 వికెట్స్ ఇచ్చాడు, కానీ వర్షం వల్ల ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ చేయలేదు. ఈ మ్యాచ్ అయితే లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో జరిగింది అండ్ ఫస్ట్ హాఫ్ లో ఇంకో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో అనికేత్ వర్మ 41 బాల్స్ లో 74 రన్స్ కొట్టేశాడు అండ్ ఎస్ఆర్హెచ్ టీం 163 రన్స్ కొట్టేసింది. తర్వాత డీసీ టీం ఈజీగా టార్గెట్ ని చేసేసింది. అయితే ఈ సీజన్ లో డీసీ టీం 5 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ విన్ అయింది అండ్ 2 మ్యాచెస్ ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్ అయితే 5th ప్లేస్ లో ఉంది. సర్ప్రైజింగ్లీ అన్ని మ్యాచ్ లో కూడా డీసీ టీం సెకండ్ బ్యాటింగ్ చేశారు. ఎల్ఎస్జీ, ఎంఐ, ఆర్సీబీ ఈ 3 మ్యాచ్ లో కూడా ఎగ్జాక్ట్ గా 6 వికెట్స్ తేడాతో గెలిచారు. జీడీతో కేవలం 1 రన్ తేడాతో ఓడిపోయారు అండ్ ఇదైతే డీసీ గెలవాల్సిన మ్యాచే, కానీ లాస్ట్ లో మిల్లర్ సింగిల్ తీయడం వల్ల ఓడిపోయారు. కానీ ఇదే మిల్లర్ ఆర్సీబీతో మ్యాచ్ ని గెలిపించాడు. డీసీ టీం ఫామ్ అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పాలి. ఫస్ట్ 2 మ్యాచ్ లో సమీర్ గెలిపించాడు, కానీ తను రీసెంట్ గా ఫెయిల్ అవుతున్నాడు. పార్థు నిశంక అండ్ కేఎల్ రాహుల్ అయితే టాప్ ఆర్డర్ లో ఎక్సలెంట్ గా ఆడుతున్నారు, కానీ నెంబర్ 3 స్పాట్ చాలా వీక్ గా ఉంది. నితీష్ రాణా అండ్ కరుణ్ నాయర్ ఇద్దరిని చేసినా వర్కౌట్ అవ్వలేదు. అక్షర్ పటేల్ బౌలింగ్ బాగా చేస్తున్న, బ్యాటింగ్ లో ఫెయిల్ అవుతున్నాడు. కానీ రీసెంట్ గా ఆర్సీబీ మ్యాచ్ లో 19 బాల్స్ 26 రన్స్ కొట్టేశాడు. స్టబ్స్ అండ్ మిల్లర్ అయితే మిడిల్ ఆర్డర్ లో కీ ప్లేస్ గా ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఆర్సీబీ మ్యాచ్ ని ఫినిష్ చేశారు. బౌలింగ్ లో డీసీకి ముఖేష్ కుమార్, లుంగి ఇంగిడి, నటరాజన్ ఉన్నారు. బట్ ముఖేష్ కుమార్ అయితే రన్స్ రీచ్ చేస్తున్నాడు. మెయిన్ గా లుంగి ఇంగిడి ఇంపార్టెంట్ వికెట్లు ఇస్తున్నాడు అండ్ డెత్ ఓవర్స్ లో రన్స్ కంటిన్యూ చేస్తున్నాడు. నటరాజన్ కూడా ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తున్నాడు. వీళ్ళ స్పిన్ బౌలింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ టీం చూస్తే 6 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది అండ్ 3 మ్యాచ్లు ఓడిపోయింది అండ్ పాయింట్స్ టేబుల్ లో 4th ప్లేస్ లో ఉంది. సర్ప్రైజింగ్లీ డీసీ టీం అన్ని మ్యాచ్ లో సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్ టీం మాత్రం అన్ని మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ టీం ఒక్క మ్యాచ్ లో కూడా టాస్ విన్ అవ్వలేదు. ఎస్ఆర్హెచ్ టీం కావాలంటే టాప్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అడ్డు చాలా మ్యాచ్లు గెలిచి అనిపించేది, కానీ అది ఇంతకు ముందు పంజాబ్ తో మ్యాచ్ లో టాప్ ఆర్డర్ బాగా ఆడిన మిడిల్ ఆర్డర్ ఫీల్డ్ తో మ్యాచ్ అయితే ఓడిపోయారు. తర్వాత ఆర్ఆర్ అండ్ సిఎస్కే తో 2 మ్యాచ్ లో కూడా టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ కూడా బాగా ఆడారు అండ్ మ్యాచ్ లో కూడా గెలిచారు. క్లాస్ ని సూపర్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు ప్రెసెంట్ ఆరెంజ్ కెప్ తన దగ్గర ఉంది. హెడ్ అయితే స్ట్రగుల్ అవుతున్నాడు. కేకేఆర్ తో మ్యాచ్ లో 21 బాల్స్ లో 46 రన్స్ కొట్టేశాడు. మిగతా అన్ని మ్యాచ్ లో కూడా తన రేంజ్ బ్యాటింగ్ అయితే అసలు చేయలేదు. యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా మధుశంకర్ ఆడాలి, కానీ బ్యాటింగ్ కోసం లింక్ షోని తీసుకున్నారు. ఈ మూవ్ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. కానీ నెక్స్ట్ మ్యాచ్ లో మధుశంకర్ ఆడే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. మధుశంకర్ ఆడడం వల్ల ఎస్ఎస్ టీం కి 6 బౌలింగ్ ఆప్షన్ ఉంటాయి. ఒకవేళ ఒకరు ఫీల్డ్ అయినా ఇంకో అయితే కవర్ చేయొచ్చు. ఈ మ్యాచ్ లో ఏదో ఒక ప్లేయర్ ఎన్ని బాల్స్ లో ఎన్ని రన్స్ కొడతారో కామెంట్ చేయండి. కరెక్ట్ అయితే ఎన్ని రన్స్ కొడితే అంత మనీ ఫోర్మేట్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకుండా పలక కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా పలక కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. బాగానే యాక్షన్ చేస్తున్నావు.